తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున ఒంటరి అయ్యారా? ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి అగ్ర హీరోల వరకు ఎందుకు నోరు విప్పడం లేదు? కనీసం సోషల్ మీడియాలోనూ ఎందుకు స్పందించడం లేదు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు టాలీవుడ్ సినీ లవర్స్ కు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ఇటీవల హైడ్రా కూల్చివేయడం సంచలనం రేపింది. నాగార్జునపై ప్రభుత్వంతో పాటు వివిధ పార్టీలు, సంఘాల నేతలు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అయితే ఓ అడుగు ముందుకేసి నాటి మంత్రి కేటీఆర్ అండదండలతోనే నాగార్జున ఈ అక్రమానికి పాల్పడ్డాడని ఫైర్ అయ్యారు. చెరువును ఆక్రమించి కోట్లు దండుకున్న నాగార్జున నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన పిల్లలకు ఏనాడైనా ఆదుకున్నారా అంటూ ధ్వజమెత్తారు. సిపిఐ నారాయణ సైతం స్వయంగా ఎన్ కన్వెన్షన్ వద్దకు వెళ్లి హల్చల్ చేశారు. పక్కాగా ఇది ఆక్రమించిన స్థలంలో నిర్మించిందే అంటూ ఆరోపించారు. పక్కనే ఉన్న చెరువును పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుందని అన్నారు. మరోవైపు నాగార్జున వర్షన్ వేరేలా ఉంది. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, నిబంధనల ప్రకారమే నిర్మాణాలు జరిగాయని నాగార్జున సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మాత్రం ఇది ముమ్మాటికి అక్రమ కట్టడమేనని స్పష్టం చేస్తోంది. హైడ్రా చీఫ్ రంగనాథ్ సైతం ఎన్ కన్వెన్షన్ ఆక్రమించిన స్థలంలోనే నిర్మించారని, నిబంధనలు పాటించలేదని తేల్చి చెప్పారు. అయితే మార్కెట్ ధర ప్రకారం ఎన్ కన్వెన్షన్ విలువ దాదాపు 400 కోట్లకు పైగానే అన్న చర్చ జరుగుతోంది. ఇక ఈ వ్యవహారంలో నాగార్జునకు టాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా బహిరంగంగా మద్దతు తెలపలేదు. ప్రభుత్వం తీరును ఖండించలేదు. దీంతో ఈ విషయంలో నాగార్జున ఒంటరి అయ్యాడన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. కనీసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాకు కూడా ఈ విషయంపై ఇంతవరకు నోరెత్తకపోవడం చర్చనీయాంశమైంది. నాగార్జున నిజంగా చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టాడని ఇండస్ట్రీ పెద్దలు నమ్ముతున్నారా, లేక ఈ విషయంలో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి వివాదాస్పదం కావడం ఎందుకని ఆలోచించి సైలెంట్ గా ఉంటున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే నాగార్జున ఫ్యాన్స్ మాత్రం ఇండస్ట్రీ పెద్దలు ఎన్ కన్వెన్షన్ విషయంలో నోరు విప్పకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని కుటుంబం ఏళ్లుగా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉందని గుర్తు చేస్తున్నారు. నాగార్జున మాకు గతంలో అధ్యక్షుడిగా సైతం పనిచేశారని, ఆయనకు అండగా నిలబడడం కనీస బాధ్యత అని అంటున్నారు. కల్కి సినిమాలో ప్రభాస్ జోకర్ అంటూ నార్త్ ఇండస్ట్రీ ట్రోలింగ్ చేస్తే అక్కినేని వారసుడు నాగార్జున కుమారుడైన నాగ చైతన్య స్పందించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే అక్కినేని ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రం టాలీవుడ్ పెద్దలు స్పందించకపోవడంపై సరికాదని వాపోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.